ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు దుబాయ్లో జరిగిన ఒక జ్యువెలరీ బ్రాండ్ ప్రారంభోత్సవానికి హాజరైంది. ఆమె అందమైన చీరలో అద్భుతంగా కనిపించింది. సోషల్ మీడియాలో ఆమె ఫోటోలు వైరల్గా మారాయి. నటి సమంత రూత్ ప్రభు దుబాయ్లో ఓ జ్యువెలరీ బ్రాండ్ ప్రారంభోత్సవానికి హాజరైంది. ఈ సందర్భంగా మెరిసే చీరలో ఆమె తళుక్కుమంది. ఈ ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకుంది. ఆమె లుక్ నచ్చి చీరకట్టులో ఎంత అందంగా ఉందో అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. చీరలో సమంత ఫోటోలు తెగ వైరల్గా మారాయి. సమంత అందమైన ఎంబ్రాయిడరీ వర్క్తో ఉన్న లేత పసుపు రంగు చీరలో కనిపించింది. లుక్ కోసం లేస్ డిజైన్తో సరిపోయే పసుపు రంగు బ్లౌజ్ను జతచేసి, జుట్టును విప్పి ఎడమవైపుకు విడదీసింది. ఓ ఫోటోలో హోటల్ గది బాల్కనీలో సమంత ఆమె ఫోజులిచ్చింది. మరో ఫోటోలో జ్యువెలరీ బ్రాండ్ నుంచి సర్టిఫికేట్ ఆఫ్ ప్రెజెంటేషన్ గా బహుమతిగా ఇచ్చిన జ్ఞాపికను ఆమె పట్టుకుంది. ఈ కార్యక్రమంలో అభిమానులతో కలిసి సెల్ఫీలు దిగింది సామ్. విస్తృతంగా మేల్కొని కలలు కంటున్నా అంటూ క్యాప్షన్ ఇచ్చింది ఈ భామ. ఈ ఫోటోలపై స్పందించిన ఓ అభిమాని, నిన్ను చూసి చాలా గర్వంగా ఉంది సామ్. నువ్వు ఎదగడం చూడటం చాలా ఆనందంగా ఉంది అని పేర్కొన్నాడు. మరో అభిమాని, ఇంత అందమైన మహిళ చీర మీకు ఎంతో అందంగా ఉంది అని కామెంట్ చేశాడు. ఎప్పటికీ ఫేవరెట్, చాలా క్యూట్గా ఉంది అని మరో అభిమాని కామెంట్ చేశాడు. గత కొన్ని వారాలుగా రాజ్ నిడిమోరుతో సమంత డేటింగ్ చేస్తోందంటూ అనేక పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే ఈ వార్తలను ఆమె బృందం ఖండించింది. సమంత ఇటీవలే ట్రాలాల మూవింగ్ పిక్చర్స్ను ప్రారంభించి నిర్మాతగా మారింది. ఈ బ్యానర్పై శుభం టైటిల్తో ఫస్ట్ సినిమాను రిలీజ్ చేసింది. చివరిసారిగా 2023లో వచ్చిన శాకుంతలం, ఖుషి చిత్రాల్లో నటించింది సామ్. వరుణ్ ధావన్తో కలిసి రాజ్ అండ్ డీకే ప్రైమ్ వీడియో వెబ్ సిరీస్ సిటాడెల్, హనీ బన్నీలో కనిపించింది. నెట్ఫ్లిక్స్ కోసం రాజ్ అండ్ డీకే, రక్త్ బ్రహ్మండ్, ది బ్లడీ కింగ్డమ్, తన ప్రొడక్షన్ హౌస్ కోసం మా ఇంటి బంగారం చిత్రాలు ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్నాయి. చివరగా, సమంత తన అందమైన చీర లుక్తో అందరినీ ఆకట్టుకుంది. ఆమె అభిమానులతో సరదాగా గడిపి, స్వీట్ మెమోరీస్ని చేర్చుకుంది. దుబాయ్ ఈవెంట్ ఒక గొప్ప అనుభవంగా మారింది.